గుడ్ మార్నింగ్, ఫెంటాస్టిక్ మార్నింగ్. ఇంకొక డెమోతో మీ ముందుకు వచ్చిన డైమండ్ డైరెక్టర్ రజిత వెస్టేజ్. సో ఈరోజు వెయిట్ లాస్ చాలామంది ఓవర్ వెయిట్తో చాలామంది బాధపడుతున్నారు. సో వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడితే తగ్గుతామా లేదా అనే చిన్న డౌట్తో మీరు ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ వాడి చాలా కేజెస్ నేను డౌన్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్తో ఈ యొక్క డెమో మీకోసం నేను ఈ డెమో తీసుకొని రావడం జరిగింది. సో ఎట్లా చేయాలి, ఇవన్నీ మిక్స్ చేసుకొని ఎలా తాగాలి అనే దాని గురించి నేను కొన్ని టిప్స్ చెప్తూ ఈ యొక్క డెమోని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూడండి, షేక్లో మ్యాంగో ఫ్లేవర్. ఇందులో ఫ్లేవర్స్ వచ్చేసి 4 ఫ్లేవర్స్ ఉంటాయి. మనకు వచ్చేసి వెనిలా ఉంటుంది, మ్యాంగో ఉంటుంది. సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒక 5 వరకు. సో మనకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇది నేను వచ్చేసి 3 స్పూన్స్ వేస్తున్నా. ఇందులో స్పూన్ వస్తుంది, సో ఇట్లా 3 స్పూన్స్ వేస్తున్నా. ఇది చాలా గట్టిగా క్లోజ్ చేయడం జరిగితే కనుక లోపల గడ్డ కట్టకుండా ఉంటుంది. సో ఏ బాటిల్ అయినా ఓపెన్ చేసిన వెంటనే చాలా టైట్గా మనం క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రోటీన్ అండి. ఇది పిల్లల ప్రోటీను. నేను పెద్దవాళ్ళ ప్రోటీన్కి బదులుగా నేను ఈరోజు ఈ చిన్న వాళ్ళ పిల్లల ప్రోటీన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంతమందికి చాక్లెట్ ఫ్లేవర్ కూడా షేక్ తాగాలనిపిస్తుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. అవసరమైతే ఆ ప్రోటీన్ తీసుకోవచ్చు, లేదంటే ఈ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. మన బాడీకి ఎంతవరకు ప్రోటీన్ కావాలి, మన వెయిట్ ఎంత ఉంటే అంత ప్రోటీన్ కావాలి. అంటే మనం రోజువారీ దాంట్లో మనం తీసుకునే ప్రోటీన్ సరిపోదు కాబట్టి మనం ప్రోటీన్ అనేది తీసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఇందులో చూడండి, ప్రోటీన్ వచ్చేసి 2 స్పూన్స్ వేయడం జరుగుతుంది. సో ఇలా కట్ చేసుకుంటే బెటర్. ఆ బాటిల్ కూడా నేను అలా కట్ చేయలేదు, వెళ్ళిపోయింది. సో ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఇలా అని తీసినప్పుడు ఇలా సమానంగా రావడం జరుగుతుంది. అందుకోసమని మనం అలా కట్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇది ప్రోటీన్ అండి, 2 స్పూన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫైబర్ అండి, ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి పైల్స్కి యూజ్ అవుతుంది అండ్ మన స్టమక్ అంతా క్లీన్ చేస్తుంది. చాలా మందికి బిలీ ఫ్యాట్ ఉంటుంది, పొట్ట బాగా పెరిగిపోయింది అంటూ ఉంటారు. సో ఇది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఫైబర్ వచ్చేసి నేను 2 స్పూన్స్ వేసుకోవడం జరుగుతుంది. చాలా మంది 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను 2 స్పూన్స్ వేసుకోవడం జరుగుతుంది. ఇంకా చిన్న టిప్ అండి, ఇది చాలా వరకు అందరూ ఇది సైజ్ మన బాడీ షేప్ని రెడీ చేస్తుంది. సో ఇది ఏం చేస్తారు అని అంటే, చాలామంది ఇది సపరేట్గా వేసుకోవడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 2, ఆఫ్టర్నూన్ 2, ఈవినింగ్ 2 అని చెప్పి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను చాలామందికి. సో అలానే వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా కూడా నేను వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనకి 2 క్యాప్సూల్స్ తీసుకొని, ఇది వచ్చేసి విష్లిమ్ క్యాప్సూల్స్ మన బాడీని షేక్గా తయారు చేస్తుంది. ఇది ఇలా ఉంటుంది. సో నేను ఇలానే షేక్లోనే వేసేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మనము మార్నింగ్ లేవగానే 2 క్యాప్సూల్స్ తీసుకొని విష్లిమ్ టీ తాగితే బెటర్ అని నేను చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఈ రకంగా కూడా ఈ మధ్యలో ట్రై చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కొంచెం రిజల్ట్ అనిపిస్తుంది. అందుకోసమని ఈ క్యాప్సూల్స్ ఇలా ఓపెన్ చేసి షేక్లోనే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నా, వాటర్ తీసుకుంటున్నా. ఎవరికైతే ఆకలి వేయొద్దు, నేను చాలాసేపు ఉండాలి, హంగ్రీ అవ్వద్దు అనుకుంటే మిల్క్లో తీసుకోండి. మిల్క్ కూడా చూడండి, మిల్క్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. అవసరమైతే చాలా వరకు ఆలోచించి వాటర్లో తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. సో కొంతమంది బయటికి వెళ్తుంటాం కదా, సడన్గా ఆకలి వేస్తే ఏం తిందాము, ఏమైనా తినేస్తామేమో బయట అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి కొంచెం వరకు మిల్క్ తీసుకోవడం జరుగుతుంది. ఎనీ మిల్క్, నేను ఇదే మిల్క్ తీసుకోమని చెప్పను. సో ఎనీ మిల్క్ జస్ట్ కొంచెంగా కొంచెంగా కలుపుకోవడం జరిగితే చాలా బెటర్. ఇంకొకటి 250 ml వాటర్. 250 ml వాటర్ నాకు ఇక్కడ జార్లో ఉంది కాబట్టి అందులో వేసుకొని కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది రెడీ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీరే చేద్దాం. A few moments later. చూడండి, మన షేక్ రెడీ అయిపోయింది. సో నేను ఇలా గ్లాస్లోకి తీసుకుంటున్నా. సో మన థిక్నెస్ మన ఇష్టం, ఎలా లూజ్గా అయితే లూజ్గా,
టైట్గా అనుకుంటే టైట్గా. నేను ఈ ఒక్క గ్లాస్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానండి. సో మన షేక్ అనేది రెడీ అవ్వడం జరిగింది. ఇది నైట్ డిన్నర్. ఇది నైట్ డిన్నర్ రీప్లేస్మెంట్లో నేను షేక్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ అలాగే బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్లో ఇలానే 1 గ్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నేను ఫుడ్ తినడం జరుగుతుంది. ఒక 2 కర్రీస్తో 2 కప్స్ కర్రీస్ అండ్ 1 కప్ రైస్లో నేను తీసుకోవడం జరుగుతుంది రైస్. సో ఇలా తీసుకోవడం వల్ల మంచి వెయిట్ లాస్ ఉందండి. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి. ఈ యొక్క డెసిషన్ తీసుకొని మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ యొక్క వీడియోతో ముగిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.